హలో వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు వినోద్, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎరా ఆఫ్ జడ్జింగ్ ద బుక్ బై ఇట్స్ కవర్. జడ్జింగ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటిది? ఒక బుక్ని మనము దాని యొక్క కవర్ను ఆధారంగా చేసుకొని మనము మంచి చెడుని నిర్ణయిస్తున్నాం. కవర్ బాగుంటే బుక్ బాగుంది, కవర్ బాగాలేకపోతే బుక్ బాగలేదు. ఈ విధంగా మనము జడ్జి చేయడం సరైనదా కాదా? కాదు. బుక్ బాగుందా లేదా చూడాలంటే దాని లోపల కంటెంట్ మొత్తం చదవాలి, అప్పుడు బాగుందా లేదా చెప్పొచ్చు. దాని లోపల విషయం బట్టి మనం చెప్పాలి తప్ప కేవలం కవర్ను బట్టి ఒక బుక్ బాగుంది లేదని చెప్పడము సరైనది కాదు. కానీ ఈ రోజుల్లో మనము చాలా అంశాల్లో కేవలం బాహ్యమైన అంశాలను, బయట మనకు కనిపించేటటువంటి తెలిసేటటువంటి కొన్ని అంశాలను బేస్ చేసుకొని అది మంచిగా చెడా అనేది మన నిర్ధారణకు వచ్చేస్తున్నాం. ఉదాహరణకి మనము ఒక షాప్కి వెళ్ళాం, బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అక్కడ 2 రకాల బ్యాగ్స్ చూపించాడు. అవి చూడ్డానికి 2 బాగానే అనిపించవచ్చు, కానీ ఒకదాని కాస్ట్ వాడు 200, ఒకటి 2000 ఉంది. చూస్తే 2 ఒకేలాగా అనిపించవచ్చు, కానీ మీరు దాన్ని పట్టుకొని దాని క్వాలిటీ అవన్నీ చెక్ చేస్తే లెదర్ క్వాలిటీని బట్టి మీకు అర్థమవుతుంది ఏది మంచి క్వాలిటీదో ఏది తక్కువ క్వాలిటీదో. మనం జస్ట్ చూడడం ద్వారా మనం పూర్తిగా ఒక కన్క్లూజన్కి రాలేము. అది సాధ్యం కాదు. మంచి చెడును మనము నిర్ధారించడము సాధ్యం కాదు. అదేవిధంగా బయట వ్యక్తులు కూడా అంతే. ఒక వ్యక్తిని ఆయన బాగా ఉన్నాడని, చూడ్డానికి బాగా ఉన్నాడని, బాగా మాట్లాడుతున్నాడని, మంచి డ్రెస్ వేసుకున్నాడని, అతను మంచివాడు అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఆ కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. ఈ రోజులో చాలామంది అలాగే ఉన్నారు. చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువ, మరీ ముఖ్యంగా కాలేజ్ పిల్లలు కేవలము బాగా మాట్లాడే వాళ్ళను ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే వాడు బాగా మంచి వ్యక్తి అనుకుంటాడు. అదేవిధంగా బాగా డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి అరే వీడు మంచివాడు కాబోలు అనుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల విషయంకి వచ్చేస్తే, అబ్బాయిలు ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో, మంచి జోక్స్ చేస్తున్నారు, చూడడానికి బాగున్నాడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి, మెసేజ్లు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మామూలుగా మెసేజ్ కానీ మంచి అంశాలను మెసేజ్ పంపిస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇతను చాలా మంచి అబ్బాయి కాబోలు అనుకుంటారు. మంచి మెసేజ్లు పంపించినంత మాత్రాన, మంచిగా మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి మంచివాడని నిర్ధారణకు రావడం చాలా చాలా పెద్ద పొరపాటు. ఆ వ్యక్తి మనం నిర్ధారణకు రాలేము. కేవలము ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఆ వ్యక్తి మంచివాడని నిర్ధారణకు రావడం చాలా ప్రమాదం. ఈ విధంగా వాళ్ళను నమ్మి, వాళ్ళను ప్రేమించి అలాంటి వారి చేత మోసపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం. కేవలము బాగా మాట్లాడినంత మాత్రానను మనము ఆ వ్యక్తి మంచివాడని నిర్ధారణకు రావడం వల్ల ఎంతో మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈవెన్ అబ్బాయిల విషయంలో, అబ్బాయిలు కూడా అమ్మాయిలు కేవలం బాగా మాట్లాడినంత మాత్రం అమ్మాయి మంచి అనుకొని మోసపోయే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం కేవలం మాటలను బేస్ చేసుకొని కానీ, బయటికి కనిపించేటటువంటి అంశాలను బేస్ చేసుకొని మంచి చెడు నిర్ధారణకు రావడము సరైనది కాదు. మనము ఆ వ్యక్తిత్వం, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, వాళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళ నేచర్ ఏంటిది, క్యారెక్టర్, ఇవన్నీ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. కొద్ది రోజులు పరిశీలించాలి. అప్పుడే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం తప్ప కేవలము 1-2 బాహ్యమైన అంశాలను బేసేసుకొని మంచి చెడు అనే నిర్ధారణకు రావడము ఇది సాధ్యం కాదు. అది ఒకవేళ అలా చేస్తే మనం తప్పనిసరిగా పొరపాటు జరిగే అవకాశం ఉంది. మనం పొరపాటు పడే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి తప్పును అంచనాకు వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే ఇదేదో కేవలం చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, ఇంటి దగ్గర అయితే పక్కింటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదో మంచి 4 మాటలు మాట్లాడి తీగా మాట్లాడితే అరే వాళ్ళకు నేనంటే చాలా అభిమానం, వాళ్ళకు నేనంటే చాలా గౌరవం అని ఒక కన్క్లూషన్కి వచ్చేస్తున్నారు. అది రావడం సరైనది కాదు. మీరు వాళ్ళను చాలా పరిశీలించండి. వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. వాళ్ళ నేచర్ ఏంటిది అనేది కొన్ని సందర్భాల్లో మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అలా గమనించిన తర్వాతే తప్ప మనము తొందరపడి ఒక కన్క్లూషన్కి వచ్చేసి వాళ్ళు మంచివారని అనుకొని వాళ్ళని నమ్మి ఏదో రూపంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొందరు మంచివారు అనుకొని మనం నమ్మి మన ఆఫీస్లో కొలీగ్స్ కానీ మనం డబ్బులు ఇస్తాం, తర్వాత వాడు డబ్బులు ఇవ్వడు, అలా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇతరత్ర ఎన్నో విధాలుగా మనము మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వ్యక్తులను మనం కేవలము వాళ్ళ యొక్క బాహ్యమైన అంశాలను బేస్ చేసుకొని నమ్మి మోసపోకూడదని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బయట కొన్ని సంస్థలు ఉంటాయి, ఉద్యోగాలు ఇప్పిస్తాయని బోర్డులు పెట్టుకుంటారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఆఫీస్కి వెళ్తే చాలా డీసెంట్ ఫర్నిచర్ ఉంటుంది. అలా అక్కడ చాలా కాస్ట్లీ సోఫాలు పెట్టుకుంటాడు, గ్లాస్ డెకరేషన్ అన్నీ పెట్టుకుంటాడు. వాడు వెళ్తే కూడా చాలా బాగా మాట్లాడతాడు.
పోయిన సంవత్సరం 50 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఈ సంవత్సరం 100 మందికి ఇప్పించాను, ఆదిలాబాద్లో ఇప్పించాను, వైజాగ్లో ఇప్పించాను అని ఎన్నో విషయాలు చెప్తాడు. వాటన్నిటిని బేస్ చేసుకొని ఓ ఇతను నిజంగా చాలా మంచివాడు, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాడు, నాకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాడని వాడు ఏదో 1,00,000 2 లక్షలు డబ్బులు అడిగితే మీరు ఇచ్చేస్తారు. కేవలం వాడు చెప్పిన మాటలను బేస్ చేసుకొని వాడు నమ్ముతారు, నమ్మి వాడికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ నిజంగా అతను ఇచ్చాడా, నిజంగా ఉద్యోగాలు ఆయన ద్వారా పొందిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తే అప్పుడు నిజంగా ఆయన ఇప్పించాడా లేదా మనకు తెలుస్తుంది. అవేవి తెలుసుకోకుండా కేవలం ఆయన చెప్పిన మాటలను బేస్ చేసుకొని మీరు డబ్బులు ఇచ్చేసి మోసపోయే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సంఘటనలు మనము పేపర్లో న్యూస్ ఛానల్స్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీలు, కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయని చెప్తే వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి దాంట్లో పెట్టేస్తారు. వాడు మంచివాడా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు వాడు ఇంతకుముందు ఎక్కడైనా ఇలాంటి చిట్ ఫండ్ సంస్థ నడిపించాడా, అక్కడ ఎలా ఇచ్చాడు ఏమి తెలుసుకోరు. కొత్తగా వచ్చింది ఏదో ఒక సంస్థ చిట్ ఫండ్ పేరు పెట్టుకున్నాడు, మేము ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పగానే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. రిటైర్ అయిన పర్సన్ ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అమ్మాయి పెళ్లి కోసం తీసుకొచ్చిన డబ్బులు, అరే ఇంకా డబ్బులు అభివృద్ధి అవుతాయని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అవి ఏమవుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత అతను అందరికి నమ్మకాన్ని చూరగొని అందరి దగ్గర ఎంత వీలైతే అంత డబ్బులు తీసుకొని కొన్ని రోజుల తర్వాత షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు మనం బాధపడితే ఏం లాభం? మనం ఆ విచక్షణ జ్ఞానం మనం ముందే కలిగి ఉంటే మనము ఈ విధంగా మోసపోయే వాళ్ళం కాదు. మనకు కొన్ని బయటికి చూడడానికి బాగా ఉంటాయి. ఉదాహరణకు మనం అనుకుంటే మనకు ఒక పద్యం ఉంది, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. బయటికి కొన్ని బాగా కనబడతాయి, కానీ లోపల చూస్తే తప్ప తెలియదు. కేవలం మనము బయట చూసి వాడు బాగుండని కాకుండా అంతర్గతంగా వాడి అంశాలను మనం కొంచెం పరిశీలించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటిది, వాడి స్వభావం ఏంటిది, వాడి గుణగణాలు ఏంటిది, వాడి గురించి తెలుసుకోకుండా ఆ సంస్థ ఉంటే ఆ సంస్థ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఒక చిట్ ఫండ్ కంపెనీ అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మంచిదా చెడా తెలుసుకోవాలి. ఉద్యోగం ఇచ్చేవాడంటే వాడి గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తప్ప మనము ఏ ఒక్క ముందుకు మనం వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా ఏ అంశాల్లోనైనా కానీ మనము పూర్తిగా దాని గురించి సమాచారం సేకరించి, వివరాలు సేకరించి తర్వాత మనము దాంట్లో ప్రొసీడ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ముందు ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ వివరాలు అన్నీ పూర్తిగా సేకరించకుండా తొందరపాటుతనంతో కనుక మనం వెళ్తే మోసపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఎట్లయితే సంస్థలు చూసామో అట్లే వ్యక్తులను కూడా చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడో వీళ్ళకి సపరేట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళందరూ మనలాగే ఉంటారు. అందరూ మనలాగే సామాన్యంగా ఎలా ఉంటారో వాళ్ళేం సపరేట్గా వీడు దొంగ అంటే దొంగలాగా ఏమి కనబడడు. వాడు మనలాగే కనబడతాడు, వాడు మనలాగే ఉంటాడు, మనలాగే మాట్లాడతాడు, ఇంకా మనకన్నా బాగా మాట్లాడతాడు, మనకన్నా బాగా నటిస్తాడు, మనకన్నా బాగా ఉండి వాడు మన యొక్క నమ్మకాన్ని చూరగొని తర్వాత వాడు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు మీతో పాటు కలిసి ఉన్నా కూడా మీరు ఒక ఆఫీస్లో కావచ్చు, ఇంటి పక్క కావచ్చు, ఇంకెక్కడైనా కానీ మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా కానీ ఊరికే జస్ట్ నమ్మేసి డబ్బులు ఇచ్చేయడము, లేకపోతే ఏదైనా ఒక పనిని అప్పగించేయడము, ఒక ముఖ్యమైన మీరు చేయాల్సిన పనిని వాడికి ఇచ్చేయడం. ఈవెన్ ఈ మధ్య ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. వాడు ఫోన్ చేసి ఏదో వివరాలు అడుగుతారు. మీ పేరు చెప్పండి, నేను ఎస్బీఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను, సార్ మీకు మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది, లేదు మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అయింది సార్, మీరు ఇమీడియట్గా మీరు కనుక వివరాలు ఇస్తే మేము దాన్ని అప్డేట్ చేస్తాము, లేకపోతే మీకు మళ్ళీ డెబిట్ కార్డు రాదు, మీకు ఏటీఎం కార్డు రాదు అని వాడు చెప్తే వాడు నా మాటలు నమ్మేస్తారు. మీరు వాడికి కావాల్సిన వివరాలన్నీ ఇచ్చేస్తారు. తీరా ఒక 2 రోజుల తర్వాత చూస్తే మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయి ఉంటాయి. అది అంటే ఎవరో ఒక అపరిచితమైన వ్యక్తి వచ్చి ఫోన్ చేసి మీ బ్యాంకు వివరాలు అడిగితే మీరు పూర్తిగా చెప్పేస్తున్నారు. అసలు వాడిని ఎలా నమ్ముతున్నారు? వాడు నీట్గా మాట్లాడిన ఎస్బీఐ అంటే నమ్మేస్తున్నారు. అంటే బయట జస్ట్ వాడు చెప్పిన ఒక చిన్న చిన్న వివరాల ద్వారానే మీరు నమ్మేస్తున్నారు. అలా నమ్మకూడదు. ఒక వ్యక్తి మంచివాడా సరైనదా కాదా మీరు చాలా ఆలోచించి చాలా విషయాలను మీరు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అది సరైన కాదా ఆ సరైన వ్యక్తి కాదా మన నిర్ధారణకు వచ్చిన తర్వాతే తప్ప మనం ముందే మనము జస్ట్ వాడు 2-3 మాటలు మాట్లాడగా నమ్మేసి మనము వాళ్ళు అడిగిన వివరాలను ఇచ్చేస్తే మోసపోయే వంతు తర్వాత మనదే అవుతుంది. కాబట్టి ప్రతి అంశంలో మీరు జాగ్రత్త వహించాలి. ఏ విధంగానైతే మనము బుక్కుని కవర్ను బేస్ చేసుకొని మనము దాని కంటెంట్ను బాగుంది అని డిసైడ్ చేయడం ఏ విధంగా అయితే తప్పో అదేవిధంగా వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఏ అంశంలో ఏ విషయాన్నైనా కూడా మనము కేవలము బాహ్యమైనటువంటి కొన్ని విషయాలు సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ మనం సేకరించి
మనం ఒక నిర్ధారణకు మంచి చెడు అని రావడం చాలా పొరపాటు. ఆ విధంగా మనం తొందరపాటుతనంతో ప్లానింగ్ లేకుండా, మనం ఇంటర్నల్ విషయాలను పరిశీలించకుండా మనం ఎప్పుడైతే ఈ విధంగా తొందరపడి నిర్ధారణకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మోసపోవడము, నష్టపోవడము మన వంతవుతుంది. కాబట్టి మనం అందరం ఏ అంశంలోనైనా కానీ, వ్యక్తులను కావచ్చు, సంస్థలను కావచ్చు, మనము జాగ్రత్తగా పరిశీలించి అవి మంచా చెడా ఒక నిర్ధారణకు వచ్చి, వీలైతే పెద్దవాళ్ళ సహకారాన్ని తీసుకోండి. ఇంకా దానికి సంబంధించిన ఒక సంస్థ ఉంది, ఆ రంగానికి సంబంధించిన వాళ్ళ గురించి ఎవరైనా అడిగి ఈ సంస్థ మంచిదేనా కాదా వివరాలు సేకరించి అప్పుడే మీరు ఒక నిర్ధారణకు రండి, ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఏదైనా మీరు దానికి సంబంధించిన ఏదైనా పని చేయాలనుకుంటే అప్పుడే మీరు దానికి సంబంధించిన పని మీరు ప్రారంభించండి తప్ప ముందే మీరు ఏమీ తెలుసుకోకుండా అన్ని పనులను ముందే కంప్లీట్ చేసుకొని తర్వాత మోసపోయిన తర్వాత రియలైజ్ అయినా మీరు చేయగలిగేది ఏముండదు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి మోసపోకుండా, నష్టపోకుండా ఉంటారని భావిస్తూ థ్యాంక్ యూ.